సర్కిల్ ఆఫీస్ వెంటనే వెంటనే సర్కిల్ ఆఫీస్ వెంటనే. ఈ రోజు పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఒకరోజు నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి నిజంగా గౌరవనీయులు పెద్దలు మాజీ వెలిమల సర్పంచ్ అయినటువంటి విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా బిఆర్ రాజు యాదవ్ గారు, అదేవిధంగా బండ్లగూడెం పట్టణ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ భరత్ కుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ చాలామంది కాలనీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున మా ఈ కార్యక్రమానికి హాజరై తెలుసు. గత నెల రోజుల కిందట పటాన్చెరు సర్కిల్ ఆఫీస్, పటాన్చెరు పేరేమో సర్కిల్ ఆఫీస్ పేరేమో పటాన్చెరు, కానీ అధికారులు పోయి ఉండేది తెల్లాపూర్ ఆఫీస్ లోపల ఉంటున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇష్యూను మేము ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి దృష్టికి తీసుకుపోయినాం. అయ్యా, పటాన్చెరు సర్కిల్ పేరు పటాన్చెరు ఉంది, ఆఫీస్ మాత్రమేమో మన తెల్లాపూర్ పోయింది, దీన్ని వెంటనే మార్చాలి, ఎందుకు మార్చాలి అనేది కూడా నేను ఆయనకు తెలియజేయడం జరిగింది. గత 15 సంవత్సరాల కింద ఈ పటాన్చెరు పట్టణాన్ని గ్రేటర్లో కలిపారు. 15 సంవత్సరాల నుంచి కూడా సర్కిల్ ఆఫీస్ పేరు పటాన్చెరువే ఉంది. పటాన్చెరు నుంచి అధికారులందరూ కూడా విధులు నిర్వహించడం జరిగింది. కానీ ఈ 15 ఏళ్ల తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రము పటాన్చెరు పేరేమో సర్కిల్ పేరేమో పటాన్చెరు ఉంది, కానీ విధులు నిర్వహించే అధికారులు మొత్తం తెల్లాపూర్లో కూర్చుంటున్నారు. కాబట్టి ఇబ్బంది అవుతుందని ఈ మధ్య కాలంలోనే బైఫర్కేషన్ అయ్యింది, మన అందరికీ తెలుసు. పటాన్చెరును 2గా చేసి పటాన్చెరు ఒకటి, జేపీ కాలనీ, దానికి తోడు ముత్తంగి, తెల్లాపూర్, ఈ 4 కలిసి ఒక సర్కిల్ ఆఫీస్గా చేసి ఈ 4గుట్లో కూడా పటాన్చెరు, జేపీ కాలనీ ఏమో పటాన్చెరులోనే ఉంటాయి. పటాన్చెరు పక్కన ఉన్న ముత్తంగి కూడా పటాన్చెరుకు దగ్గరగా ఉంటుంది, కానీ తెల్లాపూర్ మాత్రం కొద్ది దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడుండే సర్కిల్ ఆఫీస్, ఇక్కడ ఏదైతే అధికారులు నిర్వహిస్తున్న విధులు ఇక్కడికి వెళ్ళి తీసుకొని చక్కగా తెల్లాపూర్లో వేయడం చాలా ఘోరం. ఎందుకంటే ఇక్కడ ఉండే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కాబట్టి వీళ్ళకు ఒక పర్మిషన్ కావాలన్నా, లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఏదన్నా ఒక పని కావాలన్నా కాలినడకన వచ్చే సౌలభ్యం ఉండే ఇక్కడ పటాన్చెరు. బ్రహ్మాండమైన నిజంగా 5 కోట్ల రూపాయలతోటి గత 6 సంవత్సరాల కిందట ఇక్కడ ఒక మంచి సర్కిల్ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. అలాంటి మంచి సర్కిల్ ఆఫీస్ను విడిచిపెట్టిపోయి ఇవాళ హైదరాబాద్కు దగ్గర ఉంటుంది, రింగ్ రోడ్కు దగ్గర ఉంటుంది, మేము రావచ్చు అల్గా పోవచ్చు అని అధికారుల భావన ఉండొచ్చు. అది తప్పు. ఎప్పుడే కానీ పాలన అనేది పేద